హాయ్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు వీడియో వచ్చేసి వంట చేయడానికి టైం లేకపోయినా, ఒంట్లో ఓపిక లేకపోయినా, ఏదైనా సింపుల్గా టేస్టీగా తినాలి అనుకుంటే ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడికి పోపు పెట్టకపోయినా పచ్చడి మాత్రం రుచి చాలా బాగుంటుంది. ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది, అలాగే రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి సింపుల్గా టేస్టీగా టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. టమాటో పచ్చడి తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజులో టమోటాలను తీసుకున్నాను. ఈ పచ్చడికి టమోటాలు బాగా ఎర్రగా పండినట్టు తీసుకోండి. టమోటాలలో గుజ్జు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 15 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. టమోటా పచ్చడి కాస్త కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువనే వేస్తున్నాను. మనం తీసుకున్న ఈ టమోటాలు పచ్చిమిరపకాయలను వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల టమోటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ తొందరగా మగ్గించుకోవచ్చు, మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇలా పచ్చిమిరపకాయలు టమోటాలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని వీటిని వేయించడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మంట సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. అలాగే రుచి తగ్గట్లు కల్లుప్పు అయితే వేస్తున్నానండి. సాల్ట్ కన్నా లావు ఉప్పు వేయడం వల్ల పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కూరల్లోకైనా కానీ మనం లావు ఉప్పు వేసుకోవడం అలవాటు చేసుకోండి, హెల్త్కి కూడా మంచిదని చెప్తారు. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగా ఇంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, ఇక్కడ పచ్చిమిరపకాయలు టమోటాలు అన్నీ బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందు చెప్పినట్టు టమోటాలు ఎర్రగుండి టమోటాలను తీసుకున్నారంటే ఫ్రై చేసుకున్నాక ఇక్కడ చూడండి గుజ్జు గుజ్జుగా టమోటాలని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. పచ్చి టమోటాలు తీసుకున్నారు అంటే గుజ్జు అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఇవన్నీ వేయించడం కోసం నేనైతే కొద్దిగా నూనె ఎక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే పచ్చడి రుచి రావాలి అంటే పచ్చిమిరపకాయలు టమోటాలు ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి రుచి అంత బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును కడుక్కొని వేసుకోండి, లేదంటే ఇసుక దుమ్ము అనేది ఎక్కువ ఉంటుంది. చింతపండు వేయడం వల్ల ఈ పచ్చడి 2-3 రోజులైనా చెడిపోకుండా బాగా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నిటినీ ఇందులోకి వేసుకోవాలి. ఇలా అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను పైన పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 పల్స్ ఇచ్చేసుకోండి సరిపోతుంది. మరి మెత్తగా వేసుకున్నారంటే ఉల్లిపాయలన్నీ పేస్ట్ లాగా అయిపోతుంది. మనం తినేటప్పుడు ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతూ ఉండాలంటే మిక్సీకి ఎక్కువసేపు మిక్సీ పట్టద్దండి. 1 పల్స్ ఇచ్చేసుకొని ఆఫ్ చేసేయండి. మనకు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నేను మిక్సీ అంతా వేసుకున్న తర్వాత అంత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా చాలా కమ్మగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకైనా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఊతప్పం, వడ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.